రైట్. కవిత విమర్శలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణలనే కవిత చేశారన్నారు. కవిత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేసినట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకంగా వెల్లడించారు. లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు హరీష్ రావు. మనం చూసాం కవిత డైరెక్ట్ గా పేర్లు పెట్టి కాళేశ్వరంలో అవినీతి జరగడానికి హరీష్ రావు ప్రధాన కారణం అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ తర్వాత లండన్ లో చిట్ చాట్ లో మాట్లాడుతూ కూడా కేసీఆర్ దేనికైనా శిరోధార్యం, ఆయనే అంతిమ నిర్ణయం తీసుకుంటారు పార్టీలో ఏదైనా అంటూ ఇండైరెక్ట్ గా సమాధానం అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు లండన్ నుంచి వచ్చాక ఎయిర్పోర్ట్ లో చేసిన కామెంట్స్ నా మీద కావాలనే కొందరు నాయకులు చేస్తున్నారు, గతంలో వేరే పార్టీలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన కామెంట్సే కవిత చేస్తున్నారంటూ స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఏదైనా కావచ్చు, కవిత స్ట్రైట్ గా కామెంట్ చేసిన తర్వాత ఏదైతే కేసీఆర్ కి సంబంధించి సిబిఐ విచారణకి హాజరు కావడం ఎంతో బాధ కలిగిస్తుంది అని చెప్పి దాంట్లో ఎవరు ప్రధాన సూత్రధారులు పాత్రధారులు అని చెప్పిన తర్వాత హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్ అయితే అసలు ఏమన్నారు హరీష్ రావు ఒకసారి చూద్దాం. రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. చూసాం కదా హరీష్ రావు చేసినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఆఫ్టర్ దట్ లండన్ లో చిట్ చాట్ తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడి తెలుగు మీడియాకు మాట్లాడిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇదైతే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజెంట్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, నెక్స్ట్ అధికారంలోకి వస్తామనేది మా ప్రతినిధి స్వామి ద్వారా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్ అనుకోవచ్చు ఆఫ్టర్ లండన్ చిట్ చాట్ తర్వాత ప్రత్యక్షంగా మీడియాతో మాట్లాడినట్టు కామెంట్స్ మనం చూస్తున్నాం. కవిత గతంలో ఏదైతే మిగిలిన పార్టీలు వారి నాయకులు మాట్లాడిన కామెంట్స్ ఆవిడ చేస్తున్నారు, వారి విజ్ఞతకి వదిలేస్తున్నారు. పార్టీకి సంబంధించి తను ఎంతవరకు కష్టపడ్డారు, ఏ విధంగా ఉన్నారనేది అందరికీ తెలుసు అనే కామెంట్స్ మనం చూస్తున్నాం. సో ఇదే ఫైనల్ కామెంట్స్ అనుకోవచ్చా, లేదంటే మరొకసారి స్పందించే అవకాశం ఏదైనా ఉందా? ఆశ అంటే లండన్ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయమే హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు హరీష్ రావు చేరుకున్నారు. తన కుమార్తె అడ్మిషన్ కోసం లండన్ వెళ్ళినటువంటి హరీష్ నిన్న అక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి మ్యూజిక్ వీడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా చిట్ చాట్ చేశారు. జరిగిన పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తన పొలిటికల్ కెరీర్ అంతా కూడా తెరిచిన పుస్తకం లాంటిది, తెలంగాణ ప్రజలందరూ కూడా నేనేంటో తెలుసు అని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు ఇటీవల కాలంలో కొందరు నాపైన ఆరోపణలు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారో, ప్రతిపక్ష పార్టీలు మన రాజకీయ ప్రత్యర్థులు చేసే కామెంట్ అనే వాళ్ళే చేసి వాళ్ళు కవిత చేశారు. ఇది వారు ఎందుకు చేశారని వారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఎంతో కష్టపడి మేమంతా కూడా ప్రభుత్వంలో ఒక్కొక్క వ్యవస్థను నిర్మించుకుంటూ వచ్చాం. వాటి అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు నిర్వీర్యం చేస్తుంది. రాష్ట్రంలో యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారు రాజకీయాలు మంచివి కావని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం, ఇలాంటి వాటి విషయంలోనే మేము దృష్టి పెడతామని చెప్పేసి కూడా నేరుగా మాట్లాడడం జరిగింది.
ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులు చేసినటువంటి కామెంట్స్ నే కవిత నేరుగా నాపై వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఇలాంటి విషయం వారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో గత 2.5 దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధిలో నిబద్ధతతో పనిచేశాను. నా పాత్ర అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మాట్లాడినటువంటి హరీష్ రావు ఇంకా అంతకుమించి ఎక్కువ కూడా ఎక్కడ ఏ విషయం కూడా నేరుగా కామెంట్ చేయలేదు. కామెంట్ చేసినటువంటి కవిత విషయంలో నేరుగానే ఆమె విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. రాజకీయ ప్రత్యర్థులు ఏమైతే చేశారో అవే ఆ కామెంట్స్ ఆమె చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ఇటీవల చేసినటువంటి విషయం జరిగిన పరిణామాల్లో కవిత కల్వకుంట్ల కవిత ఇటు కేసీఆర్ చుట్టూ జరిగినటువంటి పరిణామాలను ఒకవైపు చెప్పే విషయంలో ఇటు హరీష్ రావుని సంతోష్ రావుని ఇద్దరిని టార్గెట్ చేసి వారిపైన ఆరోపణలు చేయడం జరిగింది. వారి వల్లనే ఒకవైపు అవినీతి జరిగింది, వారి వల్లనే వ్యవస్థలు ఒకవైపు కేసీఆర్ పైన మరకలు పడ్డాయని చెప్పి మాట్లాడినటువంటి ఈ విషయం చెప్పిన విషయంలో తర్వాత హరీష్ రావు స్పందించలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్పందించడం జరిగింది. ప్రజలు ఇలాంటి విషయాల్లో కోరుకోవట్లేదు, ప్రజలు మా నుంచి పంచాయతీ కోరుకుంటున్నారు. ద్రోహుల చేతుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో దాన్ని నిలబెట్టుకొని మంచి ఇలాంటి సమయంలో మేము వెయిట్ చేస్తున్నాం. అందుకోసమే ఆ సమయం కూడా వాటి కోసమే వెచ్చిస్తున్నాం అని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము బీఆర్ఎస్ ని మరోసారి అధికారంలో తీసుకురావడం కోసమే కష్టపడుతున్నాం. ఈ విషయం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పేసి మాట్లాడారు. కవిత మాట్లాడిన విషయాన్ని ఆమె విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. రాజకీయ ప్రత్యర్థులు ఏదైతే ఆమె ఆరోపణలు చేస్తున్నారో అలాంటి ఆరోపణలే కవిత చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. నా 25 ఏళ్ల రైట్.